హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి ఇత్తడి వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది రాగి వస్తువులు మంచివని ఇంట్లో వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు క్షణాల్లో ఎలా క్లీన్ చేసుకోవాలో, వీటితో పాటు ఇత్తడివి కూడా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో సగం వరకు నీళ్లు పోసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 2 నిమ్మకాయలని సగం సగం చేసుకొని పిండేస్తూ అందులో వేసేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ విమ్ జెల్ తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత చూస్తున్నారు కదా, నా రాగి చెంబు ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ దీంతో కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడే తెలుస్తుంది అది ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు అది అందులో వేసేసి మనకి పూజా సామాగ్రి ఏవైతే నల్లగా ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ దీపం కుందులు, గంట, దీపం కింద పెట్టే ప్లేట్స్ ఇవన్నీ నేను వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ పెంచుకోవాలి. అలా మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ మనము కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ప్లేట్ తీసి పూజా సామాగ్రిని అంతా చూపిస్తాను. ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఈ చెంబుని తీసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో. ఇప్పుడు దీపం కుందుల్ని చూపిస్తున్నాను. నేను వేసినప్పుడు ఎంత నల్లగా ఉన్నాయి మీరే చూశారు కదా. ఇప్పుడు ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ మనం బాగా మరిగించుకోవాలి. నేను ఈ ప్లేట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసి చూపిస్తాను ఇది ఏ కలర్ వచ్చిందో అని. చూస్తున్నారు కదా, మనకి వీడియోలోనే తెలిసిపోతుంది కలర్ ఎంత బాగా వచ్చిందని. ఈ ప్లేట్ని మళ్ళీ నేను వేరే సైడ్కి తిప్పుకొని పెట్టుకున్నాను. చూశారు కదా, నల్లగా ఉన్నదంతా తెల్లగా అయిపోయింది. మనము ఈ వస్తువులన్నిటినీ గ్యాస్ పైన ఈ నీళ్ళని 10 నుంచి 15 నిమిషాల వరకు మరిగిస్తే చాలు, చక్కగా మెరుస్తూ ఉంటాయి. వస్తువులు ఎంత నల్లగా ఉన్నా సరే మనం ఇలా చేయడం వల్ల చాలా క్లీన్ అవుతాయి, బాగా మెరుస్తాయి కూడా. చూశారు కదా ఎంత ఈజీ ప్రాసెస్సో. ఎంత వేడి నీళ్ళల్లో వేసినా కానీ మనకి ఆ వస్తువుల పైన మరకలుగా కొన్ని కనిపిస్తాయి. మనకి ఇవన్నీ పోవాలి అంటే విమ్ బార్తో కానీ, సబీనాతో కానీ, పీతాంబరితో కానీ ఒక స్క్రబ్బర్ సహాయంతో వీటన్నిటినీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి తడిగా ఉన్నప్పుడే ఒక పొడి బట్టను తీసుకొని ఇవన్నీ చక్కగా తుడుచుకోవాలి, లేదంటే అవన్నీ మరకలు పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.